స్తుతించెదరుగాక. అప్పుడు భూమి మీద భూమి ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశీర్వదించడానికి ఒక చిన్న సూత్రం అండి అది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, అక్కడ రాసి ఉంది, ప్రజలందరూ నిన్ను స్తుతించెదరుగాక, ప్రభులందరూ నిన్ను స్తుతించెదరుగాక, అప్పుడు భూమి దాని ఫలమిచ్చెను. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించెను. దేవుని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం కోరి వారందరూ ఏం చేయాలండి? దేవుని స్తుతించండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట్లాడుస్తాం. 84వ కీర్తనము 85వ కీర్తనం 11 చదవండి. భూమిలో నుండి సత్యము మొలచను, నీతి పారచూచను. ప్రైజ్ ది లార్డ్. అంటే సత్యం అనగా ప్రైజ్ ది లార్డ్ ఆ నమ్మకత్వం అండి. అందరూ వినండి. సత్యం అనగా నమ్మకత్వం. ప్రైజ్ ది లార్డ్. భూమి నుండి ఆ నమ్మకత్వము పైకి వెళ్తుంది. ఆకాశము నుండి నీతి గుమ్మరించబడుతుందని మాట తెలుస్తాం. హల్లెలూయా. అబ్రహాము దేవుని మీద ఆ దేవుణ్ణి నమ్మారు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన విషయములో, దేవుని సన్నిధిలో గడిపే విషయములో, విశ్వాస విషయములో మన నమ్మకంగా ఉండే దేవుని నీతి ప్రైజ్ ది లార్డ్ మన మీదకు గుమ్మరించబడుతుందని మాట తెలుస్తుంది. అదే ఇందాక కీర్తనము, దేవుని స్తుతించండి, నమ్మకంగా ఉండండి, ప్రైజ్ ది లార్డ్ ఆసక్తి కలిగి ఉండండి, దేవుని సన్నిధిలో యథార్థత కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరూ దేవుని స్తుతించినప్పుడు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదము గుమ్మరించబడుతుందని మనతో స్తోత్రం. హల్లెలూయా. భూమి నుండి నమ్మకత్వం రావాలి, విశ్వాస్యత రావాలని మాటతో స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూడా అపనమ్మకం అనేది ఉండకూడదు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా దేవుని విషయంలో, భక్తి చేసే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో, ఆరాధన చేసే విషయంలో ఏముండకూడదండి? అపనమ్మకం ఉండకూడదు. అపనమ్మకం ఉండకుండా ఎప్పుడైతే మనము నమ్మకంతో దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తామో, దేవునితో ప్రార్థన చేద్దామో, దేవుని భక్తి కలిగి ఉండామో, అదే పైన నుండి దేవుడు నీతి పంపిస్తారంట, లేకపోతే ఆశీర్వదిస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తానన్నమాట. ఈ పగటి వేళ కొంచెం జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు మనము అపనమ్మకంగా ఉండగలుగుతాం? అపనమ్మకం ఎందుకు వస్తుంది దేవుని విషయంలో? ప్రైజ్ ది లార్డ్. అపనమ్మకం అంటే ఏంటి చెప్పండి? అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి కదా. ప్రైజ్ ది లార్డ్. అపనమ్మకము ప్రైజ్ అంటే విశ్వాసం లేకుండా ఉండటం కాదు. అపనమ్మకం అంటే ఏంటి? సందేహం కూడా కాదు, నమ్మకంగా ఉండాలండి, ఫెయిత్ఫుల్గా ఉండాలి. అది అంటే అర్థం అలా. ప్రైజ్ ది లార్డ్. అంటే విధేయత. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళిలో చెప్తారు, ప్రైజ్ ది లార్డ్, భార్య భర్తకి విధేయత ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అదోనే భర్త కూడా ఫెయిత్ఫుల్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్ రిలేషన్ చాలా సరిగా ఉండటము నమ్మకం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్లో కంపెనీకి రుణంగా అంటే రుణపడి ఉండటం, అంతే ప్రైజ్లో, అంతే కదా. ప్రైజ్లో నమ్మకంగా పనిచేసేవారంటే ఏంటది, ఏదైతే అప్పచెప్పారో ఆ పని ఆ విధంగా చేయటం, అది నమ్మకత్వం అండి. దేవుని స్తోత్రం. విధేయత కలిగి ఉండటం, దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఏ మాట చెప్పాను నేను, ప్రైజ్లో దేవుని విషయములో మనము అపనమ్మకం ఉండకూడదు. ప్రైజ్లో హల్లెలూయా. అపనమ్మకం ఉండకూడదు. ప్రైజ్లో హల్లెలూయా. అపనమ్మకంగా ఉండకుండా ఎప్పుడైతే మనము ఉండున్నామో పైన నుండి నీతి పారు చూస్తుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రైజ్లో దేవుణ్ణి విడిచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదని మాట. ప్రైజ్లో అంతే నమ్మకత్వం అంటే. దేవుని స్తోత్రం. ఇంకా కొంచెం కూడా నేను చెప్పాలంటే గమనించండి. ప్రైజ్లో సంఘములో నమ్మకంగా ఉండండి. ప్రైజ్లో భర్తకి నమ్మకంగా ఉండండి, భార్యకి నమ్మకం. ప్రైజ్లో ఒక్కరినే వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళటము అపనమ్మకం అండి. అవునా కదా. ఇప్పుడు క్లియర్ అయినట్టుంది. దేవుని స్తోత్రం. దేవుని ప్రైజ్లో అంటే దేవుని సన్నిధిని వచ్చిన తర్వాత దేవునిలో మనము పూర్తిగా 100% ఉండటం అని మాట. అందుకనే ప్రైజ్లో భూమి నుండి ఏం పైకి రావాలి, సత్యము పైకి రావాలి. అంటే సత్యం అంటే అదే ప్రైజ్లో. అప్పుడు అక్కడ నుండి ఏం గారుస్తుందంట, నీతి పార చూస్తుందని చెప్పి, నీతి గుమరిస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవులకు అందరికీ ఉన్న ఒక బాధ్యత ఉంది. ప్రైజ్లో వాక్యములో నిలబడాలి. అదేవిధంగా వాక్యం ఎక్కడైనా దెబ్బ తినట్టయితే అక్కడ మనము డిఫెండ్ చేయాలని మాట తెలుస్తుంది. ప్రైజ్లో హల్లెలూయా. అంటే వాక్యములో మనం ఉండాలి. నమ్మకత్వం అంటే అంతే. నమ్మకత్వం అంటే అంది దేవుడిచ్చిన మాటను నిలబెట్టడం అని మాట. దేవుడు చెప్పిన మాటను అంగీకరించటం అంటే లోబడి ఉండటం అని మాట. లేకపోతే విధేయత చూపించటం అని మాట నమ్మకత్వం అంటే. ఎక్కడైనా అపనమ్మకం మీరు చూస్తున్నారా, ఏం చేయాలండి, దానినే డిఫెండ్ చేయాలి. ప్రైజ్లో డిఫెండ్ చేయాలి. ప్రైజ్లో యూదా పత్రిక 3వ వాక్యం ఒకసారి చదవండి. యూదా పత్రిక 3వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలంట. దేవుని స్తోత్రం. క్రైస్తవులకి ఇచ్చిన, దేవుని బిడలకి ఇచ్చిన ఒక బాధ్యత అదే అండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం కొరకు పోరాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, వాక్యమును ప్రైజ్లో పక్కన తోసివేస్తున్నారు, ప్రైజ్లో వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన వస్తుందని మీరు చూస్తే తప్పనిసరిగా ఏం చేసుకోవాలండా, పోరాడాలి. ఎవరితో పోరాడాలి? ఎవరైతే అది చేస్తున్నారో వారితో. అంతే. ప్రైజ్లో ఖండించాలండి. ప్రైజ్లో అది చూచుకొని మౌనంగా ఉండటం కాదు, దానినే ఖండించాలి. ప్రైజ్లో ఎనియే దేవుని వాక్యం అంటే ఒక్కసారి మాత్రము ఇవ్వబడిన ఆ యొక్క సత్యము, ఆ యొక్క వాక్యం నిమిత్తం నేను పోరాడాలని నేను ఎంతో ఆశ. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రైజ్లో సువార్త చెప్తామని ఉద్దేశం కలిగింది మొదటిగా. అదే 3వ అధ్యాయంలో అంటే రక్షణ గురించి చెప్తామని యొక్క ప్రైజ్లో ఉద్దేశం నాకు కలిగింది. కానీ ఇప్పుడు నాకేమర్థమైందంటే ప్రైజ్లో సంఘానికి రక్షణ గురించి కాదు మాట్లాడవలసింది. ఏంటి, వాక్యం ఎక్కడైనా ప్రైజ్లో నుండి తప్పిపోతే, లేకపోతే వాక్యానికి విరుద్ధమైన కార్యములు ఎక్కడైనా మనం చూస్తే దానితో పోరాడాలంట. ఒకేసారి అప్పగింపబడిన ఆ యొక్క బోధ నిమిత్తము నీవు పోరాడవలనని వేడుకొనుచు రాయవలసి వచ్చిందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ మనం నోరెత్తి మాట్లాడుతామా అది వాక్య విరుద్ధమండి. ప్రైజ్లో అలాగ చేయకూడదండి.
అని ప్రైజ్లో ఆలోచన చేయవలసిన వారంగా ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. మనకు తెలిసినట్టయితే ప్రైజ్లో తప్పనిసరిగా దానిని ఖండించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు అదే దేవునే స్తుతించటము, ఆరాధించడం, చర్చికి రావటం, ప్రైజ్లో ఇదన్నీ మంచిదే, ఇదన్నీ జరగవలసినదే. దానితో పాటు చేయవలసిన ఆరాధనతో పాటు మనం చేయవలసినది ప్రైజ్లో మరొక విషయం ఏంటంటే ప్రైజ్లో దేవుని కొరకు నిలబడటము, డిఫెండ్ చేయటం అని మాట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో ఇప్పుడు 2 కుటుంబాలు ఉన్నాయి. ప్రైజ్లో 2 కుటుంబాలు మంచి తగాద ఉంది. ప్రైజ్లో ప్రైజ్లో అప్పుడు ఏం చేస్తూ ఉండాలి? ఆ కుటుంబం మొత్తం నిలబడి ఏం చేస్తారు? కుటుంబం ఏం చేస్తారు? ప్రొటెక్ట్ చేస్తారా లేదా? ఏదో అక్కడ నుండి ఎవరో ప్రైజ్లో ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తికి గాలిగా ప్రైజ్లో అదే బూదులు మాట్లాడుతున్నాను, నన్ను కాదు కదా అని చెప్పి ఊరుకుంటారా? చెప్పండి. ప్రైజ్లో నా నాన్నే కదా, లేకపోతే నా తమ్ముడినే కదా, నా అన్నయ్యనే కదా ప్రైజ్లో బూతులు మాట్లాడుతాని చెప్పి ఊరుకుంటారా? అక్కడ ఏం చేస్తారు అంటే అంటే సాధారణం జరిగే సంఘటన మనం చేయాలని కాదు నేను అన్నాను. ప్రైజ్లో అదే ఎగ్జాంపుల్ చెప్తున్నారన్నమాట. ఎప్పుడైతే దేవుని వాక్యం దెబ్బతింటుందో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రైజ్లో ప్రజలు ప్రవర్తిస్తున్నారో ప్రైజ్లో తప్పనిసరిగా గమనించవలసిన విషయం, దాని విరుద్ధంగా ఏం చేయాలి? పోరాడాలని యొక్క బాధ్యత కూడా దేవుని యొక్క బిడ్డలకు ఉండని యొక్క విషయం అంటే ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని నేను రాయవలసి వచ్చింది. కింద రాయబడిన విషయాలన్నీ దాని గురించి, అంటే ఎవరెవరు వాక్య విరుద్ధంగా నిలబడారు వారికి కలిగిన ఆ శ్రమ గురించి అక్కడ కింద మనం చూస్తున్నామని మాట దునిస్తాం. ఆ కింద అదన్నీ కూడా ఇప్పుడు మనము చెప్పవలసిన పని లేదు. ఈ యొక్క సత్యం మనం గమనించండి. మనకు సత్యం బయలుపరచబడింది, మనకు సత్యం తెలుసు. దేవుడు మాట్లాడారు, దేవుడు దర్శనమిచ్చారు. ప్రైజ్లో తప్పనిసరిగా పరిస్థితి ఏదైనప్పుడు కూడా ఆ సత్యం కొరకు, ఆ దర్శనం కొరకు, ఆ యొక్క ప్రైజ్లో తెలివి కొరకు మనం నిలబడటం అనేది మన బాధ్యత అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే నమ్మకత్వం ఎక్కడుందో అక్కడ నమ్మకత్వము పైకి వెళ్తుంది, అక్కడ నుండి నీది గుమ్మరించబడుతుందని మాట. ప్రైజ్లో చివరి మనకు వాక్యం కొరకు నిలబడగలిగితే, మనం పోరాడగలిగితే తప్పనిసరిగా వాక్యం కొరకు నిలబడారని చెప్పి ప్రైజ్లో తప్పనిసరిగా దానికేముంది? ప్రైజ్లో ప్రతిఫలం ఉంది. ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంది కదా ప్రైజ్లో. ఆ 7 సంఘాల్లో మనం చూసినట్టయితే కొన్ని సంఘాలు వారు ప్రైజ్లో తప్పునే తప్పుగా ఒప్పుకొని దానినే దూరంగా ఉంచారంట. ఆ యొక్క మేలు నీ గురించి చెప్పానుంది అని చెప్పి ప్రైజ్లో ఆ సంఘాలకు ఇచ్చిన లేఖనములో మనం చూస్తున్నామని మాట. నికోలావీరి యొక్క ప్రైజ్లో ఉపదేశం నీవేం చేస్తున్నారు? ప్రైజ్లో పక్కన పెట్టుతున్నారు. ఇసబేలి యొక్క ప్రైజ్లో నీలో ఉన్నారు, మారుమనసు పొందుము, లేనిలాగా చాలండి. దేవుని స్తోత్రం. అంటే అటువంటి ఉపదేశమును ప్రైజ్లో ఖండించేవారు కూడా సంఘాల్లో ఉందని చెప్పే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే భక్తి చేయటం అంటే ప్రైజ్లో పరిశుద్ధమైన ప్యూర్ వాక్యం కొరకు మనం నిలబడటం అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఈ పగటి వేళ మనం జ్ఞాపకం చేసు ప్రైజ్లో ఏదైనా చదువుతున్నారో ఒక ప్రత్యేకమైన సన్నివేశం మీకు చూపించి నేను ముందుకు సాగాలని ఆశ. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయము 8 వాక్యం ఒకసారి చదవండి. 1 రాజుల గ్రంథము 13:8. దైవజనుడు రాజుతో ఇట్లనను, ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు అన్నపానమును పుచ్చుకొనను వద్దనియు, వచ్చిన మార్గమున పోవద్దనియు సెలవాయనని రాజుతో అనను. ప్రైజ్లో
అంటే బేతేలు నుండి ఒక ప్రవక్త వచ్చాడు, రాజుకు విరుద్ధంగా ప్రవచనం ఇచ్చారు. యాగపీఠము పగిలిపోయింది. ప్రైజులో అప్పుడు ప్రైజులో ఈ ప్రవక్తను చంపడానికి రాజు ప్రైజులో ఆర్డర్ ఇచ్చారు. ఆ యొక్క రాజు రాజు యొక్క చేతులు ముడిచిపోయిందని అక్కడ రాయబడి ఉంది, గమనించండి. మరలా తిరిగి ఈ ప్రవక్త ఏం చేశారే, రాజును స్వస్థపరిచారని మాట. అందరూ వినండి. అప్పుడు ఈ రాజు ఏం చేశారంటే ప్రవక్తను ఇంటికి పిలిచారు, భోజనం చేసి రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు ప్రవక్త చెప్పిన విషయం ఏంటంటే, నీ ఇంటికి నేను రాను, ఇంటిలో సహం ఇచ్చిన సరే నేను రాను. ప్రైజులో ఈ స్థలమందు అన్నపానమును పుచ్చుకోవద్దని దేవుడు నాకు సెలవిచ్చాను. అదేవిధంగా వచ్చిన దారి నుండి తిరిగి వెళ్ళకూడదని కూడా దేవుడు సెలవిచ్చారు అని చెప్పారు. అందరూ వినండి. ఇది చాలా ఖచ్చితంగా దేవుని మాట, అవునా కదా? ఆ దర్శనం అనేది చాలా క్లియర్ అని మాట, ఏం డౌట్ అంటూ లేదు. గమనించండి. ఆ ప్రవర్తకి బాగా తెలుసు ఏంటి, అన్నపానం అక్కడ చేయకూడదు, రాజు ఇంటికి వెళ్ళకూడదు, అక్కడ ఏం దొరికినా సరే చేయకూడదని 100% ఎవరికి తెలుసు? ప్రవర్తకి తెలుసు. ఎందుకంటే దేవుడు చాలా బాగా 100% అది బయలుపరిచారు కనుక. ప్రైజులో ఆ తరువాత ఈయన తిరిగి వెళ్ళే సమయంలో ప్రైజులో అక్కడ మరొక ప్రవక్త ఉన్నాడనమాట. ఆ అధ్యాయం మొత్తం చదవడానికి అక్కడ ప్రవక్త ఉన్నాడు. వారి పిల్లలు ఇది చూచారనమాట. వారి పిల్లలు ఇది చూచినప్పుడు వెళ్ళి తన తండ్రికి చెప్పారనమాట, ఇలాగ జరిగింది, బేతేలులో నుండి ఒక ప్రైజులో ఆ ప్రవక్త వచ్చాడు, ఈ సంఘటన అక్కడ జరిగింది, ఆయన తిరిగి వెళుతున్నారు అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఏం చేశారంటే ఈ ప్రవక్తకి వెనకాల వెళ్ళి చెప్పారు, నేను కూడా ప్రవక్తనే. అందరూ వినండి, నేను కూడా ప్రవక్తనే. దేవుడేం మాట్లాడారంటే, నిన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయి భోజనము ప్రైజులో పానీయము అంటే సర్వీస్ చేయమన్నారు, లేకపోతే పరిచర్య చేయమన్నారు, కనుక నీవు నాతో పాటు రండి అని చెప్పారు. గమనించండి. వెంటనే ఏం చేశారు, వెళ్ళిపోయారనమాట. ప్రైజులో వెళ్ళిపోయి అక్కడ భోజనం చేసి ప్రైజులో ఆయన ప్రైజులో తిరిగి వెళ్తుండగా ఏం జరిగింది, ఒక ఎలుగుబండియా సింహం ఇదన్నే పట్టుకుని ఏం చేశారు, చీల్చివేశారని మాట. స్తోత్రం. ఈ పగటి వేళ గమనించవలసిన విషయం, నీకు ఖచ్చితంగా తెలిసిన విషయము, ఖచ్చితంగా నీకు తెలుసు అది తప్పని తెలుసు, ఖచ్చితంగా తెలుసు అది చెయ్యకూడదని తెలుసు, దేవుని వాక్యం సెలవిస్తుంది అని తెలుసు, నీకు ఆ ప్రత్యక్షత కలిగింది అని యొక్క విషయం నీకు తెలుసు, దేవుని యొక్క దర్శనం నీకు కలిగిందని యొక్క విషయం నీకు తెలుసు, ఇది దేవుని చిత్తమని ఒక విషయం తెలుసు. అలాగ తెలిసినప్పుడు ఎవరో వచ్చి ఏదో చెప్పారు, ఇలాగ చేయటం మంచిది, ఇలాగ కూడా చేయవచ్చు అని చెప్తే ప్రైజులో దాని యొక్క పరిణత బలము అనుభవించవలసిన వారెవరు చెప్పండి? ఎవరైతే దానినే డిఫెండ్ చేయలేదో. ఎందుకంటే ఈయన ఏం చెప్పాలి, దేవుడు నాకు ఖచ్చితంగా బలపరిచారు, దేవుడు నాకు బాగా తెలుసు. ఏం తెలుసు అంటే, ఈ ఊరి నుండి నేను ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు, ప్రైజులో తిరిగి ఆ దారికి వెళ్ళకూడదని బాగా దేవుడు బయలుపరిచారు. కనుక దానిలో ఏదైనా మార్పు రావాలంటే ఎవరు బయలుపరచాలి? దేవుడే బయలుపరచాలి. అప్పుడు నేను ఒప్పుకున్నాను తప్ప నీవు ప్రవక్త అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, లేకపోతే విశ్వాసి అవ్వచ్చు, లేకపోతే అవిశ్వాసి అవ్వచ్చు, నీవు చెప్పే దాన్ని బట్టి నేను చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పాలి. గమనిస్తాం. హల్లెలూయా. కన్ను మూసుకొని ప్రైజులో ఆ పని చేయనివ్వండి, లేకపోతే చెప్పనివ్వండి, లేకపోతే పర్వాలేదు, వారు కూడా విశ్వాసి కదా, వాళ్ళు కూడా చర్చికి వెళ్ళేవారు కదా, వాళ్ళు కూడా చేసేవారు కదా అని యొక్క ఆలోచనతో చేసినట్టయితే ప్రైజులో అక్కడ ఏం చేయలేదు, మనము వాక్యమును ఏం చేయలేదు, అక్కడ
డిఫెండ్ చేయలేదు, ప్రొటెక్ట్ చేయలేదు. దేవుడు బయలుపరిచిన మనకు తెలిసిన సత్యం కొరకు మనము నిలబడలేదు కనుక తప్పనిసరిగా ప్రైజ్లో ఈ ప్రవక్త యొక్క అనుభవం కలుగుతుందని యొక్క విషయం, అంటే దేవుని యొక్క కోపము వారి మీదకే వస్తుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు చాలామంది చేసే విషయం అదేనండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో విశ్వాసాలని చెప్పినప్పుడు గమనించండి. ప్రైజ్లో మనకు తెలుసు ప్రైజ్లో అది చేయకూడదని, తెలిసి కూడా ప్రైజ్లో ఎప్పుడైతే అది జరుగుతుందో తప్పనిసరిగా ప్రైజ్లో, ఎందుకంటే దేవుడు నాకు బయలుపరిచారు కనుక దానిలో ఏదైనా మార్పు రావాలంటే తిరిగి దేవుడే అది బయలుపరచాలి అని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో ఈ ప్రవక్త ఏమో అబద్ధమాడారనమాట. ఈ ప్రవక్త ఏమో ఏం చేశారు? అబద్ధమాడి, అంటే ప్రైజ్లో అబద్ధమాడినందున ఈయన కూడా ప్రవక్త కదా అని అనుకుని ఏం చేశారు? ఆ ప్రవక్త ఓకే, ఈయన కొంచెం ఆకలిగా ఉండవచ్చు, గమనించండి. ఎందుకంటే ఆ పరిచర్య అన్నీ కూడా చేసి ప్రయాణం చేసి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏం కలుగుతుంది? ఆకలి కలుగుతుంది. కానీ ప్రైజ్లో గమనించండి, ప్రైజ్లో పోలే ప్రైజ్లో అదే ప్రైజ్లో ప్రవక్త కదా, దేవుడు బయలుపరిచి ఉండారు అని ఒక ఆలోచన కలిగి ఉంటుంది. ప్రైజ్లో వెళ్ళారు, తిన్నారు, తాగారు, బయలుదేరారు అని ఒక సత్యం జ్ఞాపకం చేసుకొని తెలుస్తాం. జరిగిన విషయం, మార్గ మధ్య జరిగిన విషయం మనకందరికీ తెలుసు, గమనించండి. అంటే తెలిసిన సత్యం కొరకు నిలబడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎవ్వరు ఏ సలహా తీసుకొని వచ్చినప్పుడు కూడా, ఎటువంటి సలహా తీసుకొని వచ్చినప్పుడు కూడా వాళ్ళు సగ విశ్వాసి అవ్వచ్చు, లేకపోతే ఆ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే ప్రవక్తే అవ్వచ్చు, ప్రైజ్లో, ఎందుకంటే నీకు డైరెక్ట్లీ తెలిసిన విషయం అయితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది తప్పని డైరెక్ట్ బాగా 100% ఏంటి తెలుసు. అటువంటి విషయాలకి ఏమాత్రము ఒక్క ప్రైజ్లో గమనించండి, కొంచెం కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ప్రైజ్లో అది ఇస్తే అక్కడ ఏం కలిగట్టలేదు? అపనమ్మకం అండి, నమ్మకత్వం అక్కడ లేదు అని మాట గమనించండి. ఇప్పుడు ఈ ప్రవక్త ఏం చేయలేదు? నమ్మకంగా దేవుని నాటకి ఏం చేయలేదు? ప్రైజ్లో లోపడలేదు, నమ్మకంగా ఉండలేదు. నమ్మకత్వం వచ్చినందున ప్రైజ్లో తిరిగి బెథేల్లో చేరలేదు అని యొక్క సత్యం కూడా మనం గమనించవలసిన వారంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క పోరాటం ఏంటి? దేని గురించి ఉన్న పోరాటం అండి? చెప్పండి, దేని గురించి పోరాడాలండా? సత్యం గురించి. ఒకేసారి విశుద్ధులకి అప్పగించబడిన బోధ కొరకు మనము పోరాడాలి అని యొక్క సత్యమని మాట గమనించండి. పదే పదే ఆ సత్యమని బయలుపరచటం లేదు. ఈ బోధ అనేది, నిలబడవలసిన బోధ అనేది ఆ మొదటి శతాబ్దములో దేవుడు బయలుపరచారు. అప్పటి నుండి అదే పాటిస్తూ వస్తున్నారని మాట దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామందిని యూద చూపిస్తున్నారని మాట గమనించండి. కయ్యను చూపిస్తున్నారు, బిలామును చూపిస్తున్నారు, కోరహను చూపిస్తున్నారు. ప్రైజ్లో ఇటువంటి చాలా భక్తులను అక్కడ భక్తులు కాదు, ప్రైజ్లో ప్రైజ్లో వారినే చూపించి ఏం చెప్తున్నారంటే, వారి వాక్యం కొరకు నిలబడలేదు కనుక, నమ్మకంగా వారు ఉండలేకపోతున్నారు కనుక వారి యొక్క అంత్యము ఆల్రెడీ నియమించి ఉన్నారని చెప్పి, ప్రైజ్లో మీరు చివరిలో ఉంది, మీరు పడిపోమాకండి, మీరు త్రొట్టిల్లపోమాకండి, చివరిలో ఉంది ఆ మాట. ప్రైజ్లో మీరు త్రొట్టిల్లో పోకుండా, పడిపోకుండా ఏం చేయాలి? కాపాడుకొనుటకు మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా మీలో పెట్టుకున్నాను. శక్తి గల అద్వితీయ దేవునికి ద్వారా మహిమయు, మహాత్యములు, ఆధిపత్యములు, అధికారములు యుగములకు ఇప్పుడును కలుగునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఏం చేయాలండి? ప్రైజ్లో ఏం చేయాలండి? ప్రైజ్లో పోరాడాలి, త్రొట్టిల్లు పోకుండా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోరాడితేనే ప్రైజ్లో గమనించండి, ఇది సత్యం అండి.
ఇది నాకు తెలుసండి. ప్రైజ్లో మన యొక్క జీవితములో కూడా మన సంఘములైన కుటుంబాలైన ప్రైజ్లో ఎటువంటి ఉపదేశములు తీసుకుని వచ్చినా సరే వారినే దూరంగా ఉంచండి అని చెప్తూ ఉంటాను. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అలాగ మనం చేస్తే ఏం పేరు, మరొక క్రీస్తును వెంబడిస్తున్నారని మాట. మరొక క్రీస్తు అని మాట. ప్రైజ్లో ఒరిజినల్ క్రీస్తు కాదు. ఒరిజినల్ క్రీస్తు కొన్ని ఉపదేశములు ఇచ్చారు. ఆ క్రీస్తును వెంబడిస్తే మనం ఏం చేస్తున్నాము, ఆ ఒరిజినల్ క్రీస్తు అంటే యేసు చాలా ఉంది, క్రీస్తు చాలా ఉందండి, గమనించండి. ఒక్కసారి ప్రైజ్లో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము ప్రైజ్లో 2-3 వాక్యములు చదవండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలునైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా శిరస్సుకి సమర్పింపవలనని ప్రదానం చేసేదని కానీ సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్టు చెరుపబడి క్రీస్తు ఏడనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎడ్లైనను తొలగిపోకుండా భయపడుచున్నాను. తర్వాత ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరొక ప్రకటించినను లేక పొందినను అంగీకరింపని యుక్త ప్రైస్తలో వారిని గూర్చి అంటే సహించకుండా ఉండాలి, అంతే కదా. ఎవరైనా మరొక క్రీస్తు మరొక ఉపదేశము మేము బోధించిన మరొక తీసుకొని వస్తే వారినే ఏం చేయకూడదు, సహించవద్దు, పోరాడాలంట. అది ప్రైజ్లో సహించవద్దు, పోరాడాలి. అంటే క్రీస్తు ఉపదేశమునికి విరుద్ధమైన ఉపదేశం తీసుకొని వస్తే అది అసలైన క్రీస్తు ఒక ఉపదేశం కాదు. అది ఏ క్రీస్తు అంట, మరొక క్రీస్తు అంట. క్రీస్తు అని పేరున్నవారు, యేసు అని పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ దినాల్లో. గమనించండి, బరబకు కూడా పేరు క్రీస్తు అంట. ప్రైజ్లో అంటే క్రీస్తు అంటే యేసు అంట, యేసు. ప్రైజ్లో హల్లెలూయా. కాశ్మీర్లో కూడా ఒక సమాధి ఉందంట. ప్రైజ్లో ప్రైజ్లో పేరేంటి, యేసు అని పేరుందంట. ప్రైజ్. అందుకనే కొందరు అంటారు యేసు ప్రభు మరణించేది ఎక్కడంట, కాశ్మీర్లో అంటారు. ప్రైజ్లో కొందరు అదే చెప్తారు. అక్కడ అది వేరే యేసు, బరబ వేరే యేసు. ఈనాడు కూడా యేసు పేరున్న వాళ్ళు లేరా చెప్పండి? యేసు పేరున్నవారు ఉన్నారు, గమనించండి. అంటే ప్రభు ఉపదేశం నస్రుడైనయ్యా యేసు, సిలువలో మరణించిన ఆ యేసు, ప్రభు కుడిపార్శ్వములో కూర్చున్న ఆ యేసు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆ యేసు, మరలా రాబోతున్న ఆ యేసు ఒక ఉపదేశమునకు విరుద్ధమైన ఉపదేశం అంటే వేరొక క్రీస్తు అని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఏ క్రీస్తు అంట, అది సహించవద్దు. ప్రైజ్లో అటువంటి వారినే ప్రైజ్లో అంగీకరించవద్దు అని అంటే పోరాడాలని, ప్రైజ్లో సహించకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ కలుపుకొని తీసుకొని పోవటం కాదు ఆ సంఘం అనేది, అందరినీ కలుపుకొని తీసుకొని పోవటం కాదు సంఘం అనేది. గమనించండి, పరిశుద్ధుల గుంబండి సంఘము. హల్లెలూయా. అది కూడా కొరింథీ పత్రిక, పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ప్రైజులు పరిశుద్ధులుగా పిలువబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలుచారని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంది. చదవక్కర్లేదు సమస్య. పరిశుద్ధులా ఉండుటకును పరిశుద్ధపరచబడిన పిలువబడిన వారు ప్రైజులు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. ప్రైజులు. అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మరొక బాధ్యత కూడా మీకు అప్పగించబడుతుంది. దేవుని స్తోత్రం. ఏ బాధ్యత అండి చెప్పండి?
ఏ బాధ్యత అండి? ప్రైజ్. ఒకేసారి అభయింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో కనీసం మన జోలికి రాకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా. వారితో మనం గొడవ చేయలేం, ఏం పర్వాలేదు. కనీసం ఏం చేయకూడదు? మన జోలికి రాకూడదు, మన కుటుంబంలో రాకూడదు, ప్రైజ్లో మన కార్యక్రమాల్లో రాకూడదని మాట గమనించండి. అటువంటి బోధ వచ్చి మమ్మల్ని కూడా మరొక క్రీస్తు వైపు తిప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనకు 100% వీఆర్ కన్విన్స్డ్ దట్ దిస్ ఈజ్ ట్రూ. ఆ ప్రవక్తకు కూడా దేవుడు చాలా క్లియర్గా చెప్పారు. ఏంటి? భోజనం చేయవద్దు, ఏం తాగట్టు, వెళ్ళిన దారికి వెళ్ళకుండా. మళ్ళీ ఏదైనా ప్లాన్ చేంజ్ చేస్తే ఎవరు బయలుపరచాలి? అది దేవుడు అది బయలుపరచారు తప్ప ఇంకా ప్రవక్త కాదు ఎవరైనా చెప్పినా సరే. ప్రైజులో అయ్యో ఫలానా వారు కదా, ఏం కాదనిలే. ప్రైజులో హల్లెలూయా, స్తోత్ర. హల్లెలూయా. నీవు విశ్వసించిన లేకపోతే తెలిసిన దాని కొరకు మాత్రం నిలబడండి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట తెలుస్తూ. హల్లెలూయా. అంటే నమ్మకత్వము భూమి మీద నుండి వెళ్తుంది, నీది అప్పుడు ఆకాశము నుండి వస్తుందని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ఊరికనే కాదు, నమ్మారు, విశ్వసించారు, దేవుని ప్రతి మాటలకి లోపడ్డారు. తెలుస్తూ చివరిలో కొడుకునిమ్మని చెప్పినప్పుడు కూడా అది కూడా ఇచ్చారని యొక్క విషయం. ఎందుకంటే దేవుని మాటలకి ప్రైజులో కొంచెం కూడా నో అని చెప్పకుండా గమనించండి, అంగీకరించిన వ్యక్తి ఆ విధంగా దేవుని నమ్మారు, ఆ విధంగా విశ్వసించారు. ప్రైజులో నీదిగా ఎంచబడిందని దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పిన ప్రైజులో ఒక్కసారి దేవుణ్ణి రుచి చూసి తెలిసిన వారు ఎన్నడూ దేవుణ్ణే విడిచిపెట్టరండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి దేవుని యొక్క ప్రైజులో ఆ యొక్క ప్రైజులో రుచి చూచి తెలుసున్నట్టయితే, దేవుణ్ణి అనుభవించగలిగితే, దేవుని ప్రేమలో మనము ప్రైజులో తెలుసుకోగలిగితే ఎన్నడూ దేవుణ్ణే విడిచిపెట్టదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో. హల్లెలూయా. ప్రైజులో దేవుడు విడిచిపెట్టరు. ఒకవేళ దేవుడు విడిచిపెట్టింది అనుకోండి, ప్రైజులో మనం ఏం చేయకూడదు. ప్రైజులో కొందరు పిల్లలు ఉన్నారు, కర్ర చూస్తే పారిపోతారు. కొందరు ఏం చేస్తారంటే కర్ర చూస్తే తల్లిని కానీ తండ్రిని పట్టుకుంటారనమాట. చూసారా అక్కడ? చేయండి. ప్రైజులో కొందరు పారిపోతారు. ప్రైజులో కొందరు కాలు పట్టుకుంటారు, రేపు కాళ్ళు మొత్తం పట్టుకుంటారు. మళ్ళీ ఎక్కడ కొడతామంటే తెలుస్తూ ఒక్కసారి దొరి చూస్తే ఏం చేయకూడదు, మరలా వదలకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజులో నేను పారిపోయామనండి. ప్రైజులో కొట్టినాడు వచ్చినప్పుడు. ప్రైజులో ఓకే. ఏదైనప్పుడు కూడా ప్రైజులో ఎప్పుడైతే వారి కోపంతో పోయి కర్ర కింద పడినప్పుడు మరలా తిరిగి వస్తారు. ప్రైజులో దేవుని విషయంలో ప్రైజులో ఒకవేళ దేవుడు కొడితే మరలా ఏం చేయాలి? దేవుని పట్టుకుని దేవుని వదిలిపెట్టరు, అది వేరే విషయం. కానీ ఇన్ కేస్ ప్రైజులో ఒక్కసారి రుచి వస్తే ప్రైజులో ఎవ్వరు దేవుని విడిచిపెట్టరండి. ఆ పరిశుద్ధతని కాపాడడానికి ఇష్టపడతారు, ఆ పవిత్రతను కాపాడడానికి ఇష్టపడతారండి. దేవుడు ఎప్పుడైనా దేవుని యొక్క ప్రైజులో ఆ యొక్క కృప కుమరిస్తారని మాట తెలుస్తాం. ఎప్పుడైనా దేవుడు రెట్టించకుండా ఉండడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడుదల ఇవ్వకుండా ఉండడని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి, అది నమ్మండి. ప్రైజులో దేవుడు నేను ప్రైజ్ హత్తుకున్నట్టయితే దేవుడు నన్ను విడిచిపెట్టని నమ్మండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అంటే పోరాడతామండి. ప్రైజులో కనీసం మన జీవితంలో రాకుండా ఎవరు సలహా తీసుకుని వచ్చినా నాకు తెలిసిన సత్యం అండి, దాని కొరకే నేను నిలబడతామని యొక్క ఖచ్చితంగా మనము చెప్పేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథంలోకి మనం వద్దామండి. 6వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలోకి వద్దాం. 2వ వాక్యంలోకి మనం వద్దామండి. నెహెమ్యా గ్రంథం 6:2. రండని
పంబరు అంటే సన్బల్లత్తు తోబియాబు. అందరూ వినండి, తర్వాత చదువు. సన్బల్లత్తు ఈ ఇద్దరు నెహమ్యాకి విరుద్ధంగా నిలబడిన వ్యక్తులని మాట. ఎంత ఫైటింగ్ చేసినా వీళ్ళు ఏం చేస్తున్నారు? గోడ గడుతున్నారని మాట. అది ఆగిపోలేదు. ప్రైజ్లో బెదిరించారు, దూషించారు. అందరూ వినండి. ఫస్ట్ ఏం చేశారు? వారు బెదిరించారు, ప్రైజ్లో వెళ్ళలేదు. తర్వాత ఏం చేశారు తెలుసా? దూషించారు. ఈ బలహీనలు ఏం చేస్తారండి? ఏం చేసినా అది పడిపోతుంది అని చెప్పి ప్రైజ్లో తర్వాత రాజీపడానికి వారు సిద్ధపడి ఏం చేస్తున్నారంటే, రండి మనము మాట్లాడుతాం, ఫలానా చోటుకి రండి అని వీరు లెటర్ పంపారంట. అందరూ వినండి. ప్రైజ్లో ఏం చేశారు? నెహమ్యాను అక్కడ పిలుస్తున్నారని మాట. ఏంటి, మనము మాట్లాడుకుందామని చెప్పి. అప్పుడు ఆ నెహమ్యా ఏం జవాబు ఇచ్చారు? చదవండి ఒకసారి. నేను చెయ్య పని గొప్పది, నీ యొద్దకు వచ్చుటకే. ఎందుకు ఆపవలను? రాలేనని చెప్పుటకు దూతను పంపించారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నేను నమ్మిన సత్యం గొప్పది, నేను చేసిన పని గొప్పది, దానిని విడిచి నీ దగ్గరకు రానండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో నేనొక సత్యం గ్రహించాను, ఇది తప్పనిసరి అని నాకు తెలుసు. దానినే విడచి మీరెందు చెప్పినా నేను ఒప్పుకోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందని మాటలు. ప్రైజ్లో ఈ విషయం నిమిత్తము నాకు బాగా తెలుసు. గమనించండి. ఇది ఇలాగే జరగాలని నాకు తెలుసు, ఇది చెయ్యకూడదని నాకు బాగా తెలుసు, ఇది జరగకూడదని నాకు తెలుసు. కనుక నేను ప్రైజ్లో నమ్మినది చాలా గొప్పది, నేను చేసే కార్యము చాలా గొప్పది, కనుక దాంట్లోనే నేను ముందుకు సాగుతున్నాను తప్ప ఇంకా ఏమీ ప్రైజ్లో కొత్తగా రావడానికి నేను ఇష్టపడటం లేదు అని ఖచ్చితంగా నెహమ్యా చెప్పగలిగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్పగలుగుతామా? దేవుని స్తోత్రం. నేను నమ్మిన సత్యం అది గొప్పదండి. ప్రైజ్లో నేను ఈ విధంగా చేయడానికి నేను ఇష్టపడాను, అదే గొప్పదండి. దాని గురించి దాని కొరకే నేను నిలబడుతున్నాను అని ప్రైజ్లో చెప్పగలిగితే ఆశీర్వాదం దేవుడు గుమరిస్తారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఫస్ట్ బెదిరించారు, తర్వాత హేళన చేశారు, తర్వాత రాజీపడానికి పిలుస్తున్నారని మాట. గమనించండి. రండి మనం మాట్లాడకుండా ప్రైజ్లో ఏదో అక్కడ ప్రైజ్లో ఒప్పందం కుదుర్చుకుందామని చెప్తున్నారు. ప్రైజ్లో నేను దేవునిచ్చిన ప్రారంభను బట్టి నేను వచ్చాను, దేవుడు సహాయం చేశారు కనుక నేను ఇది కడుతున్నారు. ప్రైజ్లో ఇంకా దానికి మీరేం మాట్లాడినా, ఏం ఒప్పించడానికి ట్రై చేసినా దాని కొరకు నేను రాను. ఎందుకంటే నేను చేసిన ఈ పని చాలా గొప్పదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ గొప్ప విశ్వాసం మనకు ఉన్నప్పుడు, ఆ యొక్క గొప్ప విషయం మనం తెలిసినప్పుడు, అది తప్పని తెలిసినప్పుడు, లేకపోతే ప్రైజ్లో అటువంటి కొన్ని విషయాలు మనం తెలిసినప్పుడు, తెలిసిన సత్యం కొరకు నిలబడటం మన బాధ్యత. అదే పోరాటం అనేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఖడ్గముతో కాలు పోరాడవలసింది. గమనించండి. తెలిసిన సత్యం కొరకు లాస్ట్ వరకు నిలబడ్డమని మాట తెలుస్తాం. ఇంకా సన్బల్లత్ కాదు, తోబియాబు కాదు, ప్రైజ్లో ఇంకా నెహమ్యా యొక్క సొంత కుటుంబ సభ్యులే వచ్చినా ఒప్పుకోనండి. ప్రైజ్లో అంతే కదా. నెహమ్యా యొక్క సొంత కుటుంబస్తులు వచ్చినా నాకు దర్శనం ఉందండి, నాకు వాక్యం తెలుసు అండి, ఇదే సత్యము, ఇదే సత్యమైన దేవుని యొక్క మార్గము, నేను దానికి జోలికి వెళ్ళకూడదని యొక్క ఆలోచన ఉండే దాని కొరకు నిలబడటమే ప్రైజ్లో క్రైస్తవుల యొక్క, దేవుని బిడ్డల యొక్క బాధ్యత అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకుంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఒకేసారి ఇవ్వబడిన బోధ నిమిత్తం పోరాడవలసి ఉంది, పోరాడవలసి వచ్చిందని చెప్పి ప్రైజ్లో యూదా మనకు బోధిస్తుందని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. భూమి మీద నుండి సత్యము, ఆకాశము నుండి నీది పారచూచిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నీతి లేకపోతే దేవుని యొక్క మంచు గమనించండి. దేవుని మంచు అలాగా కూడా అందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యాకోబుతో కూడా ఆశీర్వచనములు చెప్పాను. ఏం చెప్పానండి? భూసారము, అదేవిధంగా భూసారము, అయ్యో యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించారండి చెప్పండి? ఫస్ట్ వాక్యం ప్రైజ్లో, నీవు ఆకాశము నుండి మంచు, భూసారము. ప్రైజ్ తండ్రి ఆశీర్వదిస్తున్నారు కదా. ప్రైజ్ ఇసహాకు ఆశీర్వదించే మాటలు. దానిపైన హల్లెలూయా. పైనుండి ఆకాశపు మంచు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పను రెఫరెన్స్. ప్రైజ్ ది లార్డ్. అంతే, ఎన్నోసార్లు చెప్పిన మాటలు ఇది. ఉన్నది ఆకాశపు మంచును, ఊసారమును, వాద్యమును, ద్రాక్షారసమును. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకాశపు మంచు అంటే దేవుని కృప అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకాశపు మంచు అనగా దేవుని కృప, లేకపోతే దేవుని యొక్క నీతి అండి. దేవుని స్తోత్రం. అది నీకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నమ్మకంగా మనం ఉండామో దేవుడు నీతి గుమ్మరిస్తారు, కృప గుమ్మరిస్తారు. అదే చాలా గొప్ప విషయం అని జ్ఞాపకం చేసుకోండి. సామెతల గ్రంథం ఒకసారి 19 ఒకసారి చదువుతామండి. సామెతలు 19, 12 వాక్యం ఒకసారి చదవండి. సామెతలు 19, 12. రాజు కోపము అతని కటాక్షము గడ్డి మీద గురుచు మంచు మండది. అంటే మంచు దేనికి సాదృశ్యము? అంటే ప్రసన్నదయా, కటాక్షం. దేవుని స్తోత్రం. ఆకాశపు మంచు అంటే దేవుని యొక్క కటాక్షం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కటాక్షం అండి. దేవుని స్తోత్రం. గమనించండి. అంటే కింద నుండి ఎప్పుడైతే స్తుతి ఆరాధన వెళ్తుందో ఆకాశం నుండి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే నమ్మకంగా అంటే 85లో మనం చదువుతాము, భూమి మీద నుండి సత్యము మొలచెను, ఆకాశము నుండి నీటి పారచూచునని మాట. దేవుని స్తోత్రం. అంటే ఆకాశము నుండి వచ్చే ఆ యొక్క కటాక్షం అండి, ఆ కృప అండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం వాక్యం కొరకు నిలబడతామో, వాక్యం అంగీకరించి మనం ముందుకు సాగుతామో, దాని కొరకు మనం నిలబడడానికి మనం పోరాడతామో, దేవుని యొద్ద నుండి ఏం కృప కలుగుతుందంట? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క కటాక్షం గుమ్మరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈయన యొక్క సత్యం మనం ఎరిగి ప్రైజ్ ది లార్డ్ దేవుని వాక్యం కొరకు మనం నిలబడతాం, లేకపోతే పోరాడతామండి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు కొరకు మనం క్రీస్తుని అంగీకరిస్తాం, క్రీస్తు మాటను అంగీకరిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకోండి. దేవుణ్ణి స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం నుండి దేవుడు ఏం గుమ్మరిస్తారంట? నీది, లేకపోతే ఆశీర్వాదం గుమ్మరిస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ మన జీవనం దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. తెలిసిన సత్యం కొరకు మాత్రము నిలబడండి. తెలిసిన సత్యం కొరకు మాత్రం నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సత్యమని ఎరిగి ఉండే క్రీస్తుని అంగీకరించండి. ప్రైజ్ ది లార్డ్. బాప్టిసము అవసరమని ఎరిగి ఉండే బాప్టిసం తీసుకోండి. క్రీస్తు రక్షణ పొందాలని మీరు ఎరిగి ఉండే రక్షణ పొందండి. ప్రైజ్ ది లార్డ్. దానినే మనము తృణీకరించి ప్రైజ్ ది లార్డ్ ప్రొలాంగ్ చేసుకొని వాయిదా వేసుకొని ముందుకు సాగకుండా ప్రభు కొరకు మనం జీవితము సమర్పించుకొని ఆయన మాటానుసారం జీవించడానికి ప్రైజ్ ది లార్డ్ డిపెండ్ చేస్తూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలండి? డిఫెండ్ చేయి. ఏ అటాక్ చేసినా దాన్ని ఏం చేయాలి? డిఫెండ్ చేయాలి.
మనము డిఫెండ్ చేయడానికి కొన్ని ప్రికాషన్ మనం తీసుకుంటూ ఉండం. గమనించండి, ఇల్లు ఉంది. ఎందుకు ఇల్లు? వర్షము, ఎండ, వానము నుండి మనం ఏం చేస్తున్నాం? మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని మాట. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దోమల ధర మనం వాడుతాం. ఎందుకు? దోమల నుండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. గమనించండి. వస్త్రం మనం వాడుతాము. ప్రైజ్ ది లార్డ్. ఎండ, వానము నుండి, ప్రైజ్ ది లార్డ్, అదే చలి నుండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. గాయాలకు తడితే దాన్ని ఏం చేస్తాం? కవర్ చేస్తాం. డస్ట్, దుమ్ము, ధూళి రాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. విశ్వాసంలో ఆ ప్రొటెక్షన్ అక్కర్లేదా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం కొరకు మమ్మల్ని ప్రైజ్ ది లార్డ్ గమనించండి, ప్రొటెక్ట్ చేద్దాం. దేవుడు సత్యం ఏంటో నాకు బాగా తెలుసు. ఆ సత్యం కొరకు నిలబడాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏ సలహా తీసుకొని వచ్చినా, ప్రైజ్ ది లార్డ్, ప్రవక్తే అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ గమనించండి. ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవక్త గమనించండి. ప్రైజ్ ది లార్డ్. సన్బల్లత్ అవ్వచ్చు, తోబియా అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిచ్చినా నెహమ్యాకు ఖచ్చితంగా తెలుసు ఈయన చేసే ఏ సత్యం కొరకు నిలబడి సత్యమని బాగా తెలుసు. ఆ ప్రవర్తకి, బెదర్లు ఉన్న ప్రవర్తకి బాగా తెలుసు. దేవుడిది మాట్లాడారు కనుక ఇంకా దానికి తిరిగిలేదు. ఒకవేళ ఏదైనా మార్పు రావాలంటే అది దేవుడే మార్చుకోవాలి, దేవుడే మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. సత్యం కొరకు మనం పోరాడుతాం. ప్రైజ్ ది లార్డ్. పడిపోకుండా మమ్మల్ని కాపాడుతూ ముందుకు సాగుతాం. దేవుని రాకడలో ఎత్తపడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం మనము హల్లెలూయాతో ఆలోచన చేద్దామండి. తెలిసిన సత్యం కొరకు మనం నిలబెడతాం. అనిస్తూ ప్రైజ్. అక్కడ మనము హల్లెలూయా స్తోత్రము, దేవుని కొరకు హల్లెలూయా వాక్యం కొరకు పోరాడే వారంగా మనం ఉండాము. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త హల్లెలూయా స్తోత్రం. దేవుడు తెలియపరిచిన సత్యమును ఎరిగి ఉండి కూడా ప్రైజ్ ది లార్డ్ తాను చెప్పిన ఇంకొక ప్రవక్త ఏదో చెప్పారని చెప్పి అబద్ధం ఆడారు. ప్రైజ్ ది లార్డ్ స్తోత్రము. తను చేరవలసిన మమ్మల్ని సమర్పించి పోరాడుతామండి. పరిస్థితి కొరకు నిలబడతాం. పడిపోకుండా దేవుని స్వలో మమ్మల్ని సమర్పించుకొని దేవుని కొరకు నిలబడతాం. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా తెలిసిన సత్యం కొరకు నిలబడడానికి కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. స్తుతి మహిమ దేవుని ఎదుట నిలబడవలసిన వారం కనుక పడిపోకుండా మమ్మల్ని మనం కాపాడుతాం. ప్రార్థన చేద్దాం. ఒకరు హల్లెలూయా స్తోత్రం. ఎవరో ఒకరు చిన్న ప్రార్థన చేయండి. ఎవరో ఒకరు చిన్న ప్రార్థన చేయండి. ఇంతవరకు నడిపించారు, నీకు వందనములు. ప్రార్థన చేసే విషయాలకు జవాబు దయచేయండి. ఈ వారం హల్లెలూయా కూడికలన్నీ కూడా నీ నామం మహిమార్థం జరిగేట కృప దయచేయమని సమస్తము నీకే అభూస్తున్నాం. దీవించమని ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్య నామములో ఇచ్చినాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు సగ కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలం తోడే ఉండని గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్. ఓకే.